హైదరాబాద్ మాదాపూర్లో యువకుడి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రామేశ్వరం కేఫ్ సమీపంలో యువకుడిని కత్తులతో దాడి చేసి దుండగులు చంపేశారు. మృతుడిని వరంగల్ జిల్లా ఉప్పరపల్లికి చెందిన భాస్కర్ గా గుర్తించారు. ఉప్పరపల్లికి చెందిన అమ్మాయిని భాస్కర్ ప్రేమించాడు. కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. మరొకరితో అమ్మాయికి వివాహం చేయగా గొడవల కారణంగా ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. అయితే తన కుమార్తె విడాకులకు భాస్కర్ కారణమని తండ్రి రాజు కక్ష పెంచుకున్నాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి మాదాపూర్లో భాస్కర్ను దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులే హత్య చేశారని భాస్కర్ అన్న మధు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అటు నిందితులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఓకే, మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి భాస్కర్గా మృతుడిని గుర్తించారు. అసలు భాస్కర్కు సంబంధించినటువంటి హత్య ఏ విధంగా జరిగిందన్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి భాస్కర్తో పాటు పనిచేసేటటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ మర్డర్ అంతా నైట్ ఏ టైంలో జరిగింది, ఏ విధంగా జరిగింది? ఇది మర్డర్ వచ్చేసి 9 to 11:30కి అలా జరిగిందండి. ఇక్కడ తన వర్క్ అయిపోయిన తర్వాత తను రెస్ట్ తీసుకున్న టైంలో వీళ్ళు వచ్చారు. ఎవరు వాళ్ళ ఊరు వాళ్ళు ఎవరు అంట. వాళ్ళు వచ్చేసి భాస్కర్ని బయటికి తీసుకెళ్ళి ఇక్కడ రోడ్డు ముందరనే బాగా కర్రలతో కొట్టడం, కాళ్ళతో తన్నడం అలా చేసి కత్తితోనూ కూడా అటాక్ చేసినట్టు ఉంది. అది ఎలానో తెలియదు మరి. అంటే భాస్కర్ బయటికి వస్తూనే పొడి చేశారా, లేకపోతే ముందు ఏదైనా గొడవ జరిగింది? ఫస్ట్ ఇక్కడ వస్తూనే మాట్లాడారు రిసెప్షన్లో మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో తెలియదు మనకు. దాని తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ కొట్టడం స్టార్ట్ చేస్తారు భాస్కర్ని. ఇద్దరు కొట్టడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కొడుతున్న టైంలోనే మళ్ళీ ముగ్గురు వచ్చేసి వాళ్ళ ఊరు వాళ్ళే వచ్చి ఆ ముగ్గురు ప్లస్ వీళ్ళిద్దరు మొత్తం 5 members కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఫుల్గా చాలా కొట్టారండి. ఇట్లా వచ్చి రంగానే కత్తులతో పొడిచారా, లేకపోతే కర్రలు ఏమైనా? కత్తులు అలాంటివి ఏమి చూడలేదండి. కర్రలు తీసుకొచ్చారు. 2 కర్రలతోనూ కొట్టేశారు. టైంలో భాస్కర్ని మీరు అడ్డుకునే ప్రయత్నం కావచ్చు, లేకపోతే హాస్పిటల్ తరలించే ప్రయత్నం అడ్డుకునే ప్రయత్నం చేశాం మేము. కానీ వాళ్ళు చాలా ఆవేశంతో ఉన్నారు. అసలు వినట్లేదు ఎవరిది. ఒక అతన్ని పట్టుకుంటుంటే ఇంకో మధ్యలో వచ్చి కొడుతూ ఉన్నారు. అలా కాన్వర్జేషన్ జరిగిందా ఆ టైంలో? కొడుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే కర్రలతో బాగుతున్నప్పుడు కావచ్చు, ఏదైనా పలానా విషయానికి మేము చంపుతున్నాం, లేకపోతే పలానా విషయంలో ఇబ్బంది పెట్టాడని అంశం? కన్వర్జేషన్ అయితే ఏం లేదు. నువ్వు ఇలా చేసావు, మాకు నీ వల్ల మా పరువు పోయింది, సంథింగ్ ఏదో మాట్లాడుతున్నాం. మరి అదేం పర్సనల్ విషయం మనకు తెలియదండి. ఎంతకాలంగా పనిచేస్తున్నాడు భాస్కర్ ఇక్కడ? ఎంతకాలంగా పనిచేస్తున్నాడు? ఏం పని చేస్తున్నాడు? 2 years నుంచి పనిచేస్తున్నాడు అండి. 2 years నుంచి ఇక్కడ వంట మాస్టర్ అంటే మాకు ఫుడ్గా చేస్తాడండి. కుక్గా చేస్తాడు. ఇక్కడే వంట ప్రిపేర్ చేసి స్టాఫ్కి పెట్టడం అలా చేస్తాడు డ్యూటీ. ఇది భాస్కర్ గత 2 సంవత్సరాల కాలంగా నేను చూపిస్తున్నటువంటి నోమా హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడే ఉండేటటువంటి సిబ్బందికి తాను వంట చేసి పెట్టడంతో పాటు ఇక్కడ కుక్క వ్యవహరిస్తూ ఉన్నాడు. సరిగ్గా రాత్రి 11:30 గంటల ప్రాంతంలో భాస్కర్ తన పనిని ముగించుకుని రెస్ట్ తీసుకునేటటువంటి సమయంలో ముందుగా ఇద్దరు వచ్చారు. భాస్కర్ ఎక్కడ అంటూ కూడా ఇద్దరు అడగడం జరిగింది. ఆ తర్వాత భాస్కర్తో మాట్లాడాలన్న సందర్భంలో భాస్కర్ కిందకు వచ్చాడు. అయితే భాస్కర్తో కిందకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఇద్దరు ఆయన మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఇద్దరు దాడి చేసిన తర్వాత అందుకు మరొక 3 తోడయ్యారు. మొత్తం 5 కలిసి భాస్కర్ మీద దారుణంగా దాడి చేయడంతో పాటు ఆ తర్వాత కర్రలతో దాడి చేయడంతో అతను తీవ్ర స్థాయిలో రక్తస్రావం కూడా జరిగింది. అందుకు సంబంధించినటువంటి రక్త మరకలు కూడా ఇంకా రోడ్డు మీద చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. హత్య జరిగిన తర్వాత నిఖిత తండ్రి రాజుతో పాటు రాజు సంబంధించినటువంటి బాబా కుమారస్వామి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ప్రస్తుతం పోలీసులు ఇదే అంశం మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సాయిశాంత్తో కలిసి శశి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మాదాపూర్.